నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. అసెంబ్లీ సమావేశాలు, ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు, అదేవిధంగా మిగిలిన సమావేశాల్లో కూడా గవర్నమెంట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఈ యొక్క శ్వేతపత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది, వైట్ పేపర్స్ని. వైట్ పేపర్స్లో కూడా ఆర్థిక శాఖలో జరిగిన అన్నింటిలో కూడా క్లుప్తంగా వివరిస్తూ చంద్రబాబు నాయుడు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదే నేపథ్యంలోనే కొన్ని లెక్కలను అయితే తీశారు. సో గవర్నర్ కూడా ఆ రాష్ట్రము కుప్పకూలిపోతుంది, రాష్ట్రం కూడా ఆర్థిక పతనం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండటం అనేది కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించే ప్రశ్నగా చెప్పుకోవచ్చు. సో ఇదే నేపథ్యంలోనే కొన్ని లెక్కలను అయితే ఇచ్చారు. సో జగన్ ప్రెస్ మీడియా పెట్టినప్పుడు మీడియాతో మాట్లాడిన కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆన్ అకౌంట్ 7 నెలలకి పెట్టాడు, ఇక 1 year కూడా పెట్టే అంత ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్యారంటీ హామీలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా దీన్ని పొందుపరచలేదు, ప్రజలు గమనించాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కేంద్రం చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి ఒక కథలన్నీ కూడా అల్లుతూ ఉంటాడు. ఈ కథల రూపంలోనే బడ్జెట్లో నేను తప్పు చేశానని చెప్పడం అనేది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని చెప్పడం అనేది కూడా చెప్తున్నారు. సో ఇక అదేవిధంగా తీరా చూస్తే ఆయన వచ్చేసరికి 12%, చంద్రబాబు వచ్చేసరికి 21% అప్పులు చేశారు. సో ఎవరిక్కడ గ్రేట్ మీరే చెప్పండి అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్రంలో ఖజానా జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి 100 కోట్లు మాత్రమే ఉంది అంటూ కూడా చెప్పారు. సో అదేవిధంగా చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేయడంలో కూడా దిట్ట అంటూ కూడా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు వచ్చేసరికి 1,80,000 కోట్లు అప్పులుగా ఉన్నాయి. సో చంద్రబాబు దిగిపోయేసరికి అది 2,71,000 కోట్లుగా ఉంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన సీఎం పదవిని చేపట్టే టైంకి వచ్చేసరికి 2,71,000 కోట్లు ఉన్న అప్పు మళ్ళీ ఆయన దిగిపోయే సమయానికి 5,18,000 కోట్లు సో ఉంది. సో ఆ రకంగా ఉన్న ఈ యొక్క బడ్జెట్ని తర్వాత కొన్ని అన్నింటిని కూడా కలుపుకొని చెదురుమదురుగా అదే పార్టీ కార్యాలయాలు కానీ, అదేవిధంగా పెట్టిన సభలు కానీ అన్నింటిలో కూడా పెట్టుకుంటే దాదాపు 7 లక్షలు ఉంది. కానీ సీఎం తర్వాత గవర్నర్ ప్రసంగంలో దాదాపు 7,000 కోట్లు ఉన్నదాన్ని 10,000 కోట్లు చేశారు. రైట్, ఇక 7,000 కోట్లు ఉన్న దాన్ని 10,000 కోట్లు, 10 లక్షల కోట్ల వరకు చేశారు. సో ఈ 10 లక్షల కోట్ల వరకు కూడా అప్పు ఉందంటూ కూడా ఈ యొక్క చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి కూడా మీడియా ముఖంగా ఆయన బహిర్గతంగా అయితే చెప్పినట్లు కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే ఈ యొక్క శ్వేతపత్రాలన్నింటి మీద, అదేవిధంగా ఆయన గవర్నర్ ప్రసంగం మీద, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న వాటి మీద దాదాపు 7 పేజీల లేఖనైతే గవర్నర్కి మీరు చదివింది తప్పు, మిమ్మల్ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేశారంటూ ఒక లేఖనైతే రాశారు. సో ఇట్లా అన్నింటి మీద గవర్నర్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఇది ఏదో ఒకలాగా అయిపోతుందంటూ కూడా ఆయన ఆలోచించి ఆ 10 లక్షలకే ఆయన ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టకేలకైతే మాజీ సీఎం చేసిన దానికి, చెప్పిన దానికి ఆమోద ముద్ర వేసినట్లు వైసీపీ నేతలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో ఇది ఏమైనప్పటికీ అంటే దాదాపు 12, 17 అన్నారు, తర్వాత 15 అన్నారు, తర్వాత 12 అన్నారు, తర్వాత 10కి వచ్చారు. ఫస్ట్ 17,000 కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు అన్నారు, ఆ తర్వాత 15 లక్షల కోట్లు అన్నారు, ఆ తర్వాత 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. సో ఫైనల్గా అయితే గవర్నర్ చేత అయితే 10 లక్షల కోట్లను చదివించారు. సో కానీ అది కూడా పోయి ఇప్పుడు దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన 7 లక్షల కోట్లకు మాత్రమే ఆమోద ముద్ర వేసినట్లు ఆర్థిక శాఖ అయితే చేసినట్లు కూడా వైసీపీ నేతలందరూ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనప్పుడు కూడా మాజీ సీఎం చేసిన దానికి ఆమోద ముద్ర పడినట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.